హలో, ప్రైజ్ లాడ్ అందరికీ ప్రైజ్ లాడ్ అండి. ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. చూడండి, స్టవ్ వెలిగించాను, ప్యాన్ పెట్టాను. ఏం వేయట్లేదు, కొంచెం జీలకర్ర వేసాను. సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ 2 వేసాను నేను. ఇది కొంచెం వేగనిద్దాం. మనకి వేగిందండి, ఆనియన్స్ మెత్తబడి కొంచెం వేగింది కదా. ఇప్పుడు మనము ఇంట్లో కరివేపాకు, సన్నగా పెట్టు పచ్చిమిర్చి 2, వేసుకున్నాక ఇప్పుడు మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు. నేను చికెన్లో మ్యాగ్నేట్ చేసుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, అందుకు నేను దీంట్లో కొంచెం వేసాను. ఒక గంట మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసేస్తున్నాను. ఇది చికెన్ కర్రీ కాదండి, చికెన్ మామిడికాయ వేస్తున్నాను. ఇంకా 2 నిమిషాలు అట్లా మగ్గని చూద్దామండి. మన కాయలంతా పైకి వచ్చిందండి. ఇప్పుడు మనం దీంట్లో సన్నగా తరిగి పెట్టుకున్న 1 టమాటా, కారం వేసుకుందాము. 1.5 స్పూన్ కారం వేసాను. బాగా కలిగి పెట్టుకుందాం. తర్వాత మనం వాటర్ వేసేసుకుందాము. వాటర్ బాగా మగ్గనిద్దాం. మనకి ఇప్పుడు ఈ విధంగా వచ్చింది కదండి. మనం ఇప్పుడు దీంట్లో మామిడికాయ వేసుకున్నాము. కొంచెం మగ్గిందండి మామిడికాయ, ఇది పచ్చి మామిడికాయను కొంచెం మగ్గింది. ఇది వేసేసుకున్నాము. ఒక 2 నిమిషాలు వండిద్దాము. కొంచెం గరం మసాలా కూడా వేసేసుకుందాము. కొంచెం 2 నిమిషాలు మగ్గనిద్దాం. హలో, ఇంకండి మనకి ఈ విధంగా ఆయిల్ అంతా పైకి వచ్చింది కదా. మనం పర్ఫెక్ట్గా కర్రీ రెడీ అయినట్టు. పచ్చి మామిడికాయలు అండి, ఈ రోజులు మామిడికాయలు సూపర్ మార్కెట్లో దొరుకుతున్నవి, మామూలుగా మార్కెట్లో దొరుకుతున్నాయండి. పచ్చి మామిడికాయ ఇప్పుడు ఏ కూరలు వేసుకున్న పప్పు అన్నిట్లో వేసుకోవచ్చు. పచ్చి మామిడికాయ దానికి చికెన్లో వేసానండి. చూడండి, ఒకసారి ఈ విధంగా ట్రై చేయకపోతే ట్రై చేసి చూడండి. ఓకేనండి, చూడండి. మనకి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చింది కాబట్టి మనకి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఓకే, బాయ్.